హాయ్ సార్. హాయ్ హాయ్. సార్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ బర్త్డే మే 28న వస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎన్టీ రామారావు గారు. అయితే మరి అప్పట్లో వచ్చినటువంటి సినిమాలకు ప్రస్తుతం ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలకు మధ్య వేరియేషన్ ఏంటో ఒకసారి వివరిస్తారా? ఓకే, వేరియేషన్ విషయం పక్కన పెడితే ముందు మనం ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుకోవాలంటే మనకి తెలుగు ప్రజలందరికీ ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు. మనం ఆయన రాముడు గెటప్ ఉన్న ఫోటోనే పెట్టుకుని ఆయన పూజించుకున్నాం, రాముడు అనుకుని పూజించుకున్నాం. ఆయన కృష్ణుడి గెటప్ ఉన్న ఫోటోనే కృష్ణుడిగా మనం పూజించుకున్నాం. అంటే మన తెలుగు ప్రజలందరికీ కూడా రాముడు కృష్ణుడు అంటే ఆయనే. అట్లాగే ఆయన సోషల్లో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశారు. దాదాపు పౌరాణిక పాత్రల్లో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. సేమ్ యాజ్ సాంఘికమైన పాత్రల్లో పేరు తెచ్చుకున్నారు. జానపద చిత్రాల్లో కూడా ఆయన గోపాలుడు కానీ, రాజకోట రహస్యం, మంగమ్మ శబదం, ఇలా జానపద చిత్రాలు కూడా ఎన్నో చేసి ఆయన పేరు పెట్టుకున్నారు. అన్ని రకాల జోనర్స్లో ఆయన సినిమాలు చేశారు. ఇప్పుడు వాళ్ళకి అంత అవకాశం తక్కువగా ఉంది. ఇప్పుడు పౌరాణిక సినిమాలు రావట్లేదు, వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు రాముడు వేషం, కృష్ణుడు వేషం చేయడానికి అలాంటి ఆర్టిస్టులే మనకి కనపట్లేదు. ఒక బాలకృష్ణ చేశాడు, మన కృష్ణార్జున విజయంలో కృష్ణుడిగా చేశాడు. అదే భైరవ ద్వీపంలో ఆయన ఒక జానపద చిత్రం చేశాడు. ఆదిత్య 369లో ఒక మంచి సైంటిఫిక్ మూవీ చేశాడు. ఇప్పుడు నిజానికి అవి కూడా వచ్చి ఛానళ్ళు అయినాయి. ఇప్పుడున్న హీరోలకు అవకాశాలే రావట్లా. అలాంటి సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు కూడా అంత ముందుకు రావట్లేదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. అవి ఇప్పుడు చూస్తారా లేదా అన్న డౌట్ అలాంటివి ఏదో ఉన్నాయి ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుంటారు. అట్లాగే రామారావు గారు యంగ్ ఏజ్లోనే భీష్మ క్యారెక్టర్ చేశాడు. భీష్ముడు అంటే శతాధిక వృద్ధుడు కదా, ఆయన యంగ్ ఏజ్లోనే భీష్ముడి క్యారెక్టర్ చేశాడు. అలాగే సోషల్లో ఆయన కమర్షియల్గా సినిమాలు చేస్తూనే దానికి ఏవేగా బడిపంతులు అనే సినిమాలో ఒక స్కూల్ మాస్టర్ క్యారెక్టర్ చేశాడు. ఆయన చాలా యంగ్ ఏజ్లో రిటైర్డ్ స్కూల్ మాస్టర్ క్యారెక్టర్ అది. అంటే ఇప్పుడు ఉన్న హీరోలకి, టాప్ హీరోలకి అలాంటి క్యారెక్టర్లు చేసే అవకాశాలు రావడము తక్కువ. వచ్చిన అంత ఏజ్డ్ క్యారెక్టర్, ఇప్పుడు 60+ 70 ఇయర్స్ ఏజ్ క్యారెక్టర్ చేయాలంటే వాళ్ళు ధైర్యం చేస్తారో లేదో అది కూడా డౌటే. బట్ ఇప్పుడు సినిమాలకి అప్పుడు సినిమాలు మనం కంపేర్ చేయలేము. ఇప్పుడు కూడా సక్సెస్లు ఉన్నాయి, అప్పుడు సక్సెస్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. వైవిధ్యమైన కథాంశాలు కూడా తగ్గిపోవడం వల్ల మనకి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్లు కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి వైవిధ్యమైన కథాంశాలు ఎన్నుకొని చేసినప్పుడే సక్సెస్లు వస్తాయి. అప్పట్లో రామారావు గారు ఒక తరహా క్యారెక్టర్ చేస్తుంటే అక్కినేని నాగేశ్వర గారు ఇంకో రకమైన క్యారెక్టర్లు, లవ్ స్టోరీస్ చేసేవాళ్ళు. కృష్ణ గారు కౌబాయ్ తరహా సినిమాలు చేస్తుండేవాళ్ళు, మోసగాళ్ళు, ఏజెంట్ గోపి, దొంగలకు దొంగలాగా. అదే టైంలో శోభన్ బాబు గారు వచ్చేసి జీవన జ్యోతి, శారద, చెల్లెలి కాపురం, సోగ్గాడు ఇలాంటి సినిమాలు ఇంకొక కొత్త ప్యాటర్న్లో ఆయనకంటూ ఒక తరహా చేసుకున్నారు. అట్లాగే కృష్ణరాజు గారు వచ్చి ఒక రెబల్ స్టార్ అనే ఇమేజ్తో కొంచెం మాస్ సినిమాలు, కటకటాల రుద్రయ్య, ఇట్లాగే ఇంకా చాలా, బాబులు గాడి దెబ్బ, గోల్కొండ అబ్బులు, బొబ్బిలి బ్రహ్మన్న, ఇట్లా ఎవరికంటూ ఒక జోనర్ని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ స్టైల్ ఆఫ్ సినిమాలు చేయడం, కటకటాల రుద్రయ్య, ఇంకే రంగూన్ రౌడీ ఇలాంటి సినిమాలు కృష్ణరాజు గారు చేశారు. అంటే ఆ టాప్ 5 చూసుకుంటే ఎవరికి వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సినిమాలను సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏది సూట్ అవుతాయి, మనకు సూట్ అయ్యే సినిమాలు మనం అటెంప్ట్ చేస్తే మనకు సక్సెస్ వస్తుంది అనేది ప్లాన్ చేసుకొని వాళ్ళ ఎదురు కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసి దాదాపు 25-30 ఇయర్స్ కెరీర్ని ఎంజాయ్ చేసి మనకి ఒక సుసంపన్నమైన తెలుగు సినిమాలని మనం చూసుకోవడానికి ఇప్పటికీ మనకి మిగిల్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఎన్టీ రామారావు గారి జయంతి వస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ, తెలుగు ప్రజలు, తెలుగు సినిమాని అభిమానించి అందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఎన్టీఆర్ మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన ఉంటారు, తెలుగు సినిమా ఉన్నంత వరకు ఉంటారు. ఎన్టీఆర్ ఇప్పటికీ చిరస్మరణీయుడు. ఆయన మర్చిపోవడం అనేది వీలు కాదు అసలు. ప్లస్ రాజకీయ రంగంలో కూడా ఆయన ప్రవేశించి ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే పార్టీని అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఆయన 9 నెలల్లోనే పార్టీ పెట్టిన 9 నెలలకు ముఖ్యమంత్రిగా ఎదిగారు. ప్లస్ ఎన్నెన్నో పథకాలు, పేదల కోసం ఎన్నెన్నో పథకాలు ఏర్పాటు చేసి కిలో 2 రూపాయల బియ్యం స్టార్ట్ చేసింది ఆయనే. ఆయన తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు అది కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ బియ్యం పథకం ఉంది, కాకపోతే కొంచెం 2 రూపాయలు ఎక్కువ తక్కువ ఉన్నట్టుంది. అంటే ఆయన పేదల కోసం ఎన్నెన్నో పథకాలు రూపించారు. మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చాడు ఆయన. సమాజంలో అన్ని వర్గాల వారికి రాజకీయాల్లోకి రావడానికి ఒక అవకాశం కల్పించాడు. డాక్టర్లకి, లెక్చరర్లకి, ప్రొఫెసర్లకి, ఇంకా సమాజంలో డిఫరెంట్ బిజినెస్ చేసిన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించి వాళ్ళని అందరినీ ఎమ్మెల్యేలు చేశారు. చాలామంది మంత్రులు అయ్యారు. ఇప్పుడు 40 ఏళ్ళు పైబడి తెలుగుదేశం అయిపోయింది.
ఆ ఫస్ట్ తరం రాజకీయ నాయకుల తాలూకు వారసులు కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అవుతున్నారు. అంటే అక్కడ పడిన పునాది ఆ రోజు 82-83లో రామారావు గారు వేసిన పునాదితో మొత్తం మన మన తెలుగు జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పుడు 2 రాష్ట్రాలు అయింది, కానీ ఆయన ఉన్నప్పుడు ఒకటే కదా. అన్ని చోట్ల కూడా రాజకీయంగా ఒక చైతన్యం వచ్చింది. ప్లస్ ఢిల్లీని గడగడలాడించారు ఆయన. కాంగ్రెస్ ఇప్పుడు ఇందిరాగాంధీని కానీ రాజీవ్ గాంధీని కానీ కూడా ఆయన మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వాళ్ళు చెప్పిన దానికల్లా తలూపేలా పరిస్థితి కాకుండా మన హక్కుల్ని కాపాడడానికి, మన ఆత్మగౌరవం కాపాడడానికి ఆయన ఫోర్స్గా మాట్లాడడం, గట్టిగా నినదించడం, మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడడంలో ఆయన చాలా ముఖ్య పాత్ర పోషించాడు. తెలుగు జాతి ఎప్పటికీ ఎన్టీ రామారావు గారిని మర్చిపోలేదు. ఆయన కీర్తి అజరామరం. ఆయన ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతమైన మనిషి. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి త్రిపాత్రాభినయం చేసిన సినిమా దానవీర శూరకర్ణ. అవును, అసలు ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అవును. మరి ఆ సినిమాని గనక రీమేక్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ కు సరిగ్గా యాప్ట్ అవుతుంది అనొచ్చా? సరిగ్గా యాప్ట్ అవుతుందా అనొచ్చా అంటే ఆయన దుర్యోధనుడి క్యారెక్టర్ చాలా బాగా చేయొచ్చు అనుకుంటున్నాను నేను. ఇట్లాగే కర్ణుడి క్యారెక్టర్ కూడా బాగా చేయగలడు అనుకుంటున్నాను. కానీ కృష్ణుడి క్యారెక్టర్ వచ్చేసరికి ఆయన 100% రీచ్ అవుతారా లేదా 90-95 దగ్గరే ఆగిపోతారా అనే చిన్న ఇది ఉంది. ఎందుకంటే కృష్ణుడి పాత్రలో ఉన్నటువంటి ఒక గమ్మత్తైన ఒక లాలిత్యం ఉంటుంది, ఒక చిన్న మాయ ఉంటది. కృష్ణుడు అంటేనే చిలిపి ప్లస్ మాయ, కృష్ణ మాయ. ఆయన ఆయన ఆ మాయని అభినయించడంలో పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆ నయగారం, ఆ వయ్యారం ప్లస్ ఆ మాయ, చిన్న కన్నింగ్నెస్, ఇవన్నీ అద్భుతంగా ఆయన పండించి కృష్ణుడు ఇలాగే ఉండేవాడేమో, అప్పుడు ఇలా చేసి ఉన్నాడేమో ఆ కురుక్షేత్ర యుద్ధం సమయంలో కానీ, అంతకుముందు లాయబారం సమయంలో కానీ కృష్ణుడు ఇలాగే బిహేవ్ చేసి ఉంటాడేమో. మనం కృష్ణుడిని చూడలే, రామారావు గారి కోసం ఈయన కృష్ణుడు ఇలాగే ఉన్నాడని అనుకున్నాం కదా. అయితే నాకు దుర్యోధనుడి వేషం, కర్ణుడి వేషం విషయంలో ఎన్టీఆర్ 100% సూట్ అవుతాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఒక 5% పెద్ద ఆయనకి తగ్గుతాడేమో కృష్ణుడి పాత్ర అయితే అనిపిస్తుంది. అయినా ధైర్యం చేసి అటెంప్ట్ చేస్తే మనం దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఆ సినిమాని కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూద్దాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు, ఎన్టీఆర్ కానీ ఆ ఫ్యామిలీ కానీ. ఆయనతో ఎవరైనా అది తీయాలని సంకల్పిస్తే రాజమౌళి లాంటి వాళ్ళు, అదొక మంచి ప్రయత్నం అవుద్ది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ సూట్ అవుతాడు. అన్నిటికంటే దానికంటే ముందు మనం బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. బాలకృష్ణ గారు కృష్ణుడు చేసి ఉన్నారు. మొన్న నర్తనశాల అనే సినిమా స్టార్ట్ చేశారు కానీ అది ఫినిష్ చేయలేదు. మొన్న అంటే దాదాపు 15 years అయింది. సౌందర్య గారు బతికుండగా సౌందర్య గారు ద్రౌపది పాత్రలో స్టార్ట్ చేశారు కానీ సౌందర్య గారు చనిపోవడంతో అది ఆయన ఇక పక్కన పెట్టేశారు. బాలకృష్ణ గారు ఉన్నారు. కాబట్టి మనం ఎవరి నుంచైనా ఈ దానవీర శూరకర్ణ రీమేక్ని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. చూద్దాం ఎలాంటి సినిమా వస్తుందో చూద్దాం. అలాంటి సినిమా రావాలని కోరుకుందాం మనం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినిమాల పరిస్థితి ఆలోచిస్తే మొత్తం కమర్షియల్ గానే వస్తున్నాయని అనుకోవచ్చా? అవును, కమర్షియలే కదా. సినిమా అంటేనే కమర్షియల్. ఎందుకంటే మనం 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే 11 కోట్లు 12 కోట్లు రాకపోతే ఆ సినిమా తీయడం ఎందుకు? 10 కోట్లు తీస్తే 5 కోట్లు వస్తే 5 కోట్లు నష్టపోవడానికి ఎవరో సినిమా తీయరు. కాబట్టి సినిమా ఖచ్చితంగా కమర్షియల్ ఆర్ట్, కమర్షియల్ ప్లస్ ఆర్ట్. దానిలో కళను కూడా మనం మేళవించి పూర్తిగా కమర్షియాలిటీ చూసుకుంటూనే జాగ్రత్తగా డబ్బు పోకుండా మంచి సినిమాలు తీయాలి. డబ్బు పోకుండా మంచి మంచి సినిమాలు తీయాలనేదే పాయింట్. పూర్తిగా డబ్బు కోసమే మనం ఏదో చేస్తూ ఉంటే ఒకసారి డబ్బు వచ్చినా కూడా ఇది సినిమా అంత కళాత్మకంగా లేదే, అంత మెరిట్స్లో లేదే, ఆర్టిస్టిక్గా లేదే అనేటువంటి కామెంట్స్ కూడా కొన్ని సెక్షన్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గతంలో వచ్చిన సినిమాల్లో ఏంటంటే హీరోయిన్ అనగానే హీరోయిన్ తోని సాంగ్ వస్తుందంటే కొంచెం వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ చాలా మంచిగా ఉండేది. సరే ఏదైనా ఒక ఐటమ్ సాంగ్ లో ఉన్నప్పుడే కొంచెం డ్రెస్ లో చేంజెస్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుత సినిమాల్లో ఏంటంటే ఐటమ్ యాక్టర్ల కంటే కూడా మొత్తం హీరోయిన్లే ఆ విధంగా డ్రెస్ సెన్స్ ఉంటుంది. దానిపైన అవును, అలా ఉంటుందండి. మీరు చెప్పింది కరెక్టేను. ఖచ్చితంగా హీరోయిన్స్ మనకి ప్రత్యేకంగా ఐటమ్ సాంగ్స్ అవసరం లేనంతగా వాళ్ళు డ్రెస్ సెన్స్ మారిపోయింది. ఇది మారుతున్న కాలాన్ని బట్టి ఇలా మారుతూ వచ్చింది అనుకోవాలా, లేదా ప్రజల అభిరుచిని బట్టి ఇలా వాళ్ళు దర్శకులు నిర్మాతలు చేస్తున్నారా, ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి డైరెక్టర్స్ ఇలా తీస్తున్నారా అంటే ఎవరో చెప్పలేని విషయం. ఎవరికి వాళ్ళకే ఒక స్వీయ నియంత్రణ ఉండాలి. ఇలాంటి క్యారెక్టర్స్తో ఇలాంటి డ్రెస్సింగ్ సెన్స్తో వచ్చిన సినిమాలను ప్రజలు రిజెక్ట్ చేస్తే అక్కడ వాళ్ళు ఆపేస్తారు. ఇక్కడ చూస్తున్నంతకాలం వాళ్ళు అలాగే తీస్తూ ఉంటారు. ఇంకా డ్రెస్సులు ఇంకా కురచబారిపోతూ ఉంటాయి.
మన దీన్ని ఎవరు మార్చాలి అంటే రెండు వైపుల నుంచి, ప్రేక్షకుల వైపు నుంచి, సినిమా రంగం వైపు నుంచి కూడా ఆలోచనలో మార్పు రావాలి. మహిళని మనం కొంచెం జాగ్రత్తగా ముఖ్యంగా కథానాయక పాత్రని చాలా హుందాగా చూపించాలి. ఇప్పుడు మిగతా పాత్రలు వ్యాంప్ పాత్రలను ఎలా చూపించినా కథానాయిక అంటే కథకి నాయిక హుందాగా గౌరవప్రదంగా ఉండాలి. కానీ మరీ సబ్స్టాండర్డ్గా ఉంటే ప్రేక్షకుల్లో కూడా ఒక నాటికి అది మొహమ్మెత్తి దానికి రిజెక్షన్ కూడా వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.